వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి. అది మన ఛానల్కి చాలా సపోర్టివ్ ఉంటుంది. ఈ వీడియో నేను 100 లైక్స్ టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మన ఛానల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్పాలా లేదా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం నేర్చుకోబోయే లెసన్ పేరు ద నైట్ ట్రైన్ అట్ డియోలి. చాలా బాగుంటుంది ఈ లెసన్, నాకు కూడా చాలా ఇష్టమైన లెసన్. సో చాలా జాగ్రత్తగా వినండి. ఒక సినిమా స్టోరీ విన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దీని యొక్క రచయిత వచ్చేసరికి రస్కిన్ బాండ్, గుర్తుపెట్టుకుంటే అతని పేరు రస్కిన్ బాండ్. చాలా బాగా వర్ణిస్తాడు. ఇది చాలా బాగుంటుంది లెసన్, చాలా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయొద్దు. సో రస్కిన్ బాండ్ ఈజ్ అన్ ఎమినెంట్ కాంటెంపరీ ఇండియన్ రైటర్ ఆఫ్ బ్రిటిష్ డిష్. చూడండి, ఫస్ట్ లైన్లో ఏం చెప్పాడు? రస్కిన్ బాండ్ అనే ఇతను బ్రిటిష్ సంతతికి సంబంధించిన భారతీయ రచయిత. చూడండి, చాలా వెరైటీగా ఉంది. ఈ రస్కిన్ బాండ్ అనే అతను బ్రిటిష్ సంతతికి సంబంధించిన భారతీయ రచయిత అని అర్థం నాన్న. ఇది ఫస్ట్ లైన్. సో నెక్స్ట్ చూద్దాం. హీ ఈజ్ అవార్డెడ్ ద సాహిత్య అకాడమీ ఇన్ 1992. 1992 సంవత్సరంలో ఇతను సాహిత్య అకాడమీ అనే అవార్డు పొందుకున్నాడు. హీ హ్యాస్ రిటన్ హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్, ఎస్సేస్ అండ్ బుక్స్ ఫర్ చిల్డ్రన్. చిన్నపిల్లల కోసం ఈయన 100 కొద్ది కథలు, ఎస్సేలు, పుస్తకాలు రాశాడు అని చెప్పాను. నెక్స్ట్, హీ ఈజ్ రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ 1999. 1999లో పద్మశ్రీ పొందుకున్నాడు. 2014లో పద్మభూషణ్ పొందుకున్నాడు. చాలా బాగుంటుంది లెసన్. ఫస్ట్ రచయిత కోసం ఏం చెప్పాడు నాన్న? రస్కిన్ బాండ్ అనే అతను బ్రిటిష్ సంతతికి సంబంధించిన భారతీయ రచయిత, అది ఫస్ట్ పాయింట్ నాన్న. తర్వాత 1992లో ఇతనికి సాహిత్య అవార్డు వచ్చింది. 1999లో పద్మశ్రీ వచ్చింది. 2014లో పద్మభూషణ్ వచ్చింది. ఈయన 100 కొద్ది చిన్నపిల్లల కోసం పుస్తకాలు, ఎస్సేలు రాశాడు. ఇది ఫస్ట్ అతనికి సంబంధించిన రచయితకి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం నాన్న, చాలా బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. ద ప్రజెంట్ స్టోరీ ద నైట్ ట్రైన్ అట్ డియోలి ఈజ్ ఏ రొమాంటిక్ స్టోరీ. చాలా బాగుంటుంది ఈ స్టోరీ. విచ్ ఫోకస్, ఈ స్టోరీ దేని మీద ఫోకస్ చేస్తుందంటే థీమ్ ఆఫ్ ఇన్నోసెన్స్, మెమరీస్, లవ్ అండ్ డిజైర్. అంటే ఈ స్టోరీ యొక్క థీమ్ దేని మీద ఫోకస్ అవుతుంది అంటే ఇన్నోసెన్స్, అమాయకత్వం, మెమరీస్, జ్ఞాపకాలు, ప్రేమ, వీటి మీద ఈ స్టోరీ యొక్క మెయిన్ థీమ్ అనేది రన్ అవుతుంది నాన్న. సో చూద్దాం. రస్కిన్ బాండ్ షేర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్. అతను తన యొక్క అనుభవాల నుంచి ఒక అనుభవాన్ని ఒక పాఠం కింద రాసి మనకు ఇచ్చారమ్మా. సో చూద్దాం. డ్యూరింగ్ వన్ ఆఫ్ హిజ్ ట్రైన్ జర్నీ. ఈ కథ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే రైల్వే స్టేషన్ నుంచి నాన్న. ఇతను ట్రైన్ జర్నీ ఎక్కడి నుంచి? ఢిల్లీ టు డెహ్రా ఒకరోజు ఇతను ప్రయాణం అవుతుండగా. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? హీ స్పెండ్స్ ఎవ్రీ సమ్మర్ వెకేషన్ విత్ హిస్ గ్రాండ్ మదర్ ఇన్ డెహ్రా. ఈయన ప్రతి వేసవి సెలవులను కూడా తన యొక్క అమ్మమ్మతో గడిపేవాడు. ఎక్కడ? డెహ్రా అనే ఒక ప్లేస్లో. ఆన్ ద వే టు డెహ్రా అంటే ఇతను ఢిల్లీ నుంచి డెహ్రా వెళ్తాడు కదా, ఆ మధ్యదారిలో ఈయన డియోలి అనే ఒక రైల్వే స్టేషన్ని దాటాలి. ఆన్ సచ్ ఎ జర్నీ, ఆ జర్నీ జరుగుతున్నప్పుడు, అలా వెళ్తున్నప్పుడు ద అదర్ సీస్ ఎ గర్ల్. సేమ్ మన మూవీస్లానే ఉంటుంది, చాలా బాగుంటుంది. రస్కిన్ బాండ్ అంటే మన యొక్క రచయిత ఒక అమ్మాయిని చూశాడు, సీస్ ఎ గర్ల్. అయితే అమ్మాయి ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ వర్ణించాడు. చూడండి. సెల్లింగ్ బాస్కెట్స్ అట్ డియోలి స్టేషన్. ఆ డియోలి రైల్వే స్టేషన్లో అతను దిగాడు. ఆ రైల్వే స్టేషన్లో ఆ అమ్మాయి అనేది బాస్కెట్స్ అంటే ఈ గంపలు ఇవి అమ్ముతుంది ఈవిడ. అయితే హెర్ ఐస్ అట్రాక్ట్ హిమ్. ఆమె యొక్క కళ్ళు అనేది అతన్ని అట్రాక్ట్ చేశాయి. షీ అపియర్స్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్, ఆల్మోస్ట్ లైక్ అన్ ఏంజల్. ఒక దేవతలా కనిపిస్తుంది అని అభివర్ణించాడు నాన్న ఇక్కడ. ద గర్ల్ ఆస్క్స్ హిమ్. ఆ అమ్మాయి అతన్ని అడుగుతుంది టు బై ఎ బాస్కెట్, ఒక గంప కొనవచ్చు కదా అని అడిగితే రిలక్టెంట్లీ అంటే అతను ఏం ఆలోచించకుండా అడగగానే హీ బైస్ వన్, ఒకటి కొనేశాడు. ఇట్ స్ట్రైక్స్ ఏ కార్డ్ ఆఫ్ ఎఫెక్షన్ బిట్వీన్ దమ్. ఒక మూవీలో హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఒక బీజం వేస్తారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఒక కార్డ్ అంటే మ్యూజిక్ అని అర్థం నాన్న. వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న మ్యూజిక్ని ఊహించుకున్నాడు, తన ఊహలో ఊహించుకున్నాడు. ద సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు జరిగింది. రెండోసారి మళ్ళీ అతను డియోలికి వచ్చినప్పుడు హీ సీస్ హెర్, అతను మళ్ళీ ఆ అమ్మాయిని చూశాడు. బోత్ ఆఫ్ దెమ్ ఫీల్ ప్లీజ్ టు సీ ఈచ్ అదర్. ఒకరినొకరు చూసుకోవడం వల్ల ఇద్దరు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నారు. హీ ఫీల్స్ దట్ టాకింగ్ హెర్ విత్ హిమ్.
అంటే అతను ఏమనుకుంటాడంటే ఆ అమ్మాయి వచ్చి తనతో మాట్లాడుతుంది అనుకుంటాడు, బట్ డజన్ డూ సో. కానీ అలా జరగలేదు. అతను రెండోసారి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే ఆ అమ్మాయిని చూసినప్పుడు తను వచ్చి నాతో మాట్లాడుతుంది అని అభిప్రాయపడ్డాడు, బట్ అది జరగలేదు. హీ టెల్స్ హెర్, అతను ఆమెతో చెప్తున్నాడు దట్ హీ నీడ్స్ టు గో టు ఢిల్లీ, నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. బట్ షీ రిప్లైస్, కానీ ఆమె ఏమంటుందంటే షీ నీడ్ నాట్ టు గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళొద్దు. పెర్హాప్స్, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఎక్కడికి రాలేను అని చెప్తూ, అండ్ పెర్హాప్స్ అని చెప్తూ ఎక్స్ప్రెసింగ్ హెర్ హెల్ప్లెస్నెస్, అంటే తను ఎక్కడికి రాలేని పరిస్థితిని వివరిస్తుంది అతనికి. సో అతను నేను ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతాను అని చెప్తే ఆమె ఏం చెప్తుందంటే వెళ్ళొద్దు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాలేను అని తన యొక్క హెల్ప్లెస్నెస్, అంటే తనకి తన సహాయ పరిస్థితులు లేదా తనకి వీలు కాని పరిస్థితులను అతనికి చెప్తుంది. హీ కాంట్ స్టే విత్ హెర్, అతను ఆమెతో ఉండలేదు. అండ్ షీ వోంట్ గో విత్ హిమ్, అంటే ఒక డ్రామాటిక్ స్టైల్లో ఇక్కడ రాశాడు, అతను ఆమెతో ఉండలేడు, ఆమె అతనితో వెళ్ళలేదు. అంటే ఒక లైన్ చాలా అందంగా రాశాడు ఇక్కడ. హీ కాంట్ స్టే విత్ హెర్, అతను ఆమెతో ఉండలేడు. అండ్ షీ వోంట్ గో విత్ హిమ్, ఆమె అతనితో వెళ్ళలేదు. దెర్ ఈజ్ ఎ స్పేస్, వాళ్ళిద్దరి మధ్యన కొంత గ్యాప్ వచ్చింది. అండ్ ఏ టైమ్ బ్యారియర్ బిట్వీన్ దెమ్. ఎనీవే హీ ప్రామిస్ హెర్ టు మీట్ సూన్. అయితే ఇది జరిగినప్పటికీ రెండోసారి అతను ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఏం చెప్పాడంటే మరి తొందరలో మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటాం అని ప్రామిస్ చేశాడు నాన్న. సరే తర్వాత చూద్దాం, చాలా బాగుంటుంది స్టోరీ, అలా వింటూ వెళ్ళండి. వెన్ హీ రీచెస్ డియోలి ఫర్ థర్డ్ టైం, సరే సెకండ్ టైం వెళ్ళిపోయాడు, వెకేషన్స్ అయిపోయి అన్నీ బాగున్నాయి. మళ్ళీ మూడోసారి మళ్ళీ అదే డియోలి అనే స్టేషన్లో దిగాడు. బట్ హీ డజంట్ ఫైండ్ హెర్, కానీ ఆ స్టేషన్ మొత్తంలో ఆ అమ్మాయి అతనికి కనిపించలేదు. ఈ ఈగర్లీ ఎంక్వైరీస్ ద స్టేషన్ మాస్టర్. ఇప్పుడు మూవీస్లో చూస్తాం కదా, హీరోయిన్ తప్పినప్పుడు హీరో ఏ విధంగా కంగారుగా ఎక్కడికి వెళ్ళిందని వెతుకుతాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా హీ ఈగర్లీ ఎంక్వైరీస్ ద స్టేషన్ మాస్టర్. అక్కడున్న రైల్వే స్టేషన్లో ఉన్న స్టేషన్ మాస్టర్ని, టీ స్టాల్ ఓనర్ని అడుగుతున్నాడు ఇక్కడ ఉండాల్సిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని. అండ్ సర్చెస్ హీర్ అండ్ దేర్, అంటే ఇక్కడ అక్కడ ప్రతి దగ్గర వెతుకుతున్నాడు అని అర్థం. బట్ నో బడీ నోస్ అబౌట్ హెర్, కానీ ఎవరికి ఆమె గురించి తెలియలేదు. వన్స్ అగైన్ హీ హ్యాస్ టు రన్ ఫర్ ద ట్రైన్ అండ్ ఇన్వారబుల్లీ లీవ్స్ ద స్టేషన్. ఇలా వెతుకుతూ తన ట్రైన్ వెళ్ళిపోతుందనే విషయాన్ని మర్చిపోయాడు. అతను యాక్చువల్లీ ఢిల్లీ టు డెహ్రా వెళ్తున్నాడు, మధ్యలో డిఆర్ అనే స్టేషన్లో దిగాడు. మనకి ఎంతసేపు ఆపుతాడు, 5 minutes కదా ట్రైన్ ఆపుతాడు, కానీ అతను మర్చిపోయాడు స్టేషన్ లేదా ట్రైన్ స్టార్ట్ అవుతుందని మర్చిపోయాడు. సో ఈ హ్యాస్ టు రన్ ఫర్ ద, ఆ ట్రైన్ కోసం స్టార్ట్ అయిపోయింది పరిగెట్టాడు కానీ పట్టుకోలేకపోయాడు. ఆ ట్రైన్ అనేది స్టేషన్ లీవ్ చేసి వెళ్ళిపోయింది. హీ డిసైడ్స్, అతను ఏమనుకున్నాడు లేదా అతను ఏమేమి డిసైడ్ అయ్యాడంటే దట్ వన్స్ హీ వుడ్ బ్రేక్ ద జర్నీని అక్కడితో ఆపుకొని స్పెండ్ ఎ డే ఇన్ ద టౌన్, ఆ టౌన్లో ఒకరోజు గడిపి హీ వాంట్స్ టు మేక్ ఎన్ ఎంక్వైరీ, ఖచ్చితంగా ఆ అమ్మాయి కోసం ఒక ఎంక్వైరీ, అంటే అక్కడ ఎక్కడ వెతకాలి అనుకున్నాడు. అండ్ ఫైండ్ ద గర్ల్, ఆవిడ్ని ఎలాగైనా సరే కనిపెట్టాలి. ఎవరు హూ హ్యాడ్ స్టోరీన్ హిజ్ హార్ట్, అంటే తన మనసుని ఏ అమ్మాయి అయితే దోచుకుందో ఆ అమ్మాయిని ఖచ్చితంగా కనిపెట్టాలి అనుకున్నాడు. ద ఆథర్ మీట్స్ ద గర్ల్ ఓన్లీ ట్వైస్, తన జీవితంలో ఆ అమ్మాయిని మన రచయిత 2 సార్లు కలిశాడు. నెవర్ టు సీ హర్ అగైన్, మరలా జీవితంలో ఎప్పుడు చూడలేదు. బట్ షీ రిమైన్స్ ఇన్ హిజ్ మెమరీ, తన జ్ఞాపకాల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పాడు. హీ ప్రిఫర్స్ టు కీప్ హోపింగ్ అండ్ డ్రీమింగ్ వెయిట్ ఫర్ ద గర్ల్, అంటే తన కలల మహారాణి కోసం అలాగా నిరీక్షిస్తూ ఉన్నాడు అని అర్థం. చాలా బాగుంటుంది స్టోరీ, ఎలా ఉంది? సో మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఎక్కడైనా చిన్న డౌట్స్ ఉంటే మరలా ఒకసారి వినండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి. థ్యాంక్ యూ.